మనందరి తండ్రి అయినటువంటి ఆదం అలైహిస్సలాం వారిని పుట్టించి ఆయన వీపు నుండి మనందరి యొక్క ఆత్మలను అల్లాహ్ సుబ్హానహు తఆలా తీశాడు. ఈ విషయాన్నే సూర అల్ ఆరాఫ్ 7వ సూర 172వ ఆయతలో అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి తీసి స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి అలస్తు బిరబ్బికుం, ఏమి నేను మీ ప్రభువును కానా అన్నప్పుడు అందరూ కూడా నీవే మా ప్రభువు, ఈ మాటకు మేమందరము కూడా సాక్షులుగా ఉన్నామని పలికారు. దీని గురించి మాకేమీ తెలియదని రేపు తీర్పు దినము రోజున మీరు చెప్పకుండా అనకుండా ఉండటానికి అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆలమే అరవాలో మనందరి యొక్క ఆత్మలతో సాక్ష్యం తీసుకున్నాడు. అలస్తు బిరబ్బికుం, నేను మీ ప్రభువును కాదా? ఖాలు బలా షహిద్నా, మేమందరం సాక్ష్యం ఇస్తున్నాము నీవే మా ప్రభువు అని ప్రతి ఆత్మ సాక్ష్యం పలికిందన్నమాట. అయితే చాలా మందికి ఒక అనుమానం వస్తుంది, అదేంటండి ఆలమే అరవాలో సాక్ష్యం పలికాం, మనకిక్కడ గుర్తులేదేంటి, భూలోకంలో ఎందుకు గుర్తులేదు అన్నటువంటి అనుమానం సర్వసాధారణంగా అందరికీ కలుగుతుంది. సోదరులారా, వాస్తవానికి మనము ఆలమే అరవాలో పలికినటువంటి సాక్ష్యాన్ని మర్చిపోయాం, ఇది వాస్తవమే. కానీ అల్లాహ్ సుబ్హానహు తఆలా దాన్ని మన మనసులలో నాటేశాడు. తౌహీదే రుబూబియత్ అని ఏదైతే ఉందో ఆ రుబూబియత్ యొక్క ఆనవాళ్లను, దాని యొక్క చిహ్నాలను అల్లాహ్ సుబ్హానహు తఆలా మన మనోభావాలలో, మన మనసుల అంతర్యాలలో నాటేశాడు. సోదరులారా చూడండి, అందుకోసమే ఏమంటా ఉంటారంటే చాలా మంది ఏదైనా కొన్ని విషయాలు సంభవించినప్పుడు క్రింద భూమండలంలో ఉన్నటువంటి దేవీ దేవతల పేర్లు ఎవ్వరు తీసుకోరు, ప్రతి దానికి పైన ఉన్నటువంటి దైవాన్నే ముడిపెడుతూ ఉంటారు. ఎవరైనా సరే సంతానం లేక బాధపడుతూ ఉంటే ఏమంటారండి, పెద్దలు ఓదారుస్తారు, ఏమని, మీరు బాధపడకండి, మీకు సంతానం ఇవ్వటం అన్నది పైవాని చేతిలో ఉంది, ఆయన ఎప్పుడు దయదలిస్తే అప్పుడు మీకు బిడ్డలు పుడతారు, మీరు కాస్త ఓర్పుగా ఉండండి అని అంటారు. మళ్ళీ ఏమంటారు, ఎవరైనా చనిపోయారనుకోండి ఏమంటారు, ఆ పైవాడు తీసుకెళ్ళిపోయాడు, మన చేతుల్లో ఏముందండి, ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళిపోవాలి అంటూ ఉంటారు. అలాగే వర్షం కురవలేదనుకోండి ఏమంటారు, అరే పైవాడు దయదలచాలరా వర్షం పడాలంటే, మనం అనుకుంటే ఏమవుతుంది అని అంటూ ఉంటారు. అలాగే వర్షాలు లేక నదులు ఎండిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి అని చాలా మంది వాపోతూ ఉంటారు, ఆ పైవాడు దయదలచాలి, పైవాడు దయదలచాలి అని చెబుతూ ఉంటారు మాటి మాటికి. అలాగే ఎండలు బాగా కాస్తున్నాయి అనుకోండి, అప్పుడు కూడా ఏమంటారు, ఆ పైవాడు దయదలిచి వర్షాలు గనక కురిపించకపోతే ఈ ఎండలకు మండిపోయి చచ్చిపోతామని చెప్పి అంటూ ఉంటారు. అలాగే ప్రతి దానికి కూడా పైవాడిని ముడిపెడతారు. ఎవరైనా ఒక ఆమెకు భర్త చనిపోయిందంటే గనక బాధపడకమ్మా, ఆ పైవాడు నీ భర్తను తీసుకెళ్ళిపోయాడు, ఆ పైవాడు నీకు అంతే రాత రాశాడు, ఏం చేస్తామని చెప్పేసి అంటూ ఉంటారు. ఏ మాట మాట్లాడినా, ఏ కార్యానికి సంబంధించినా, ఏ పనికి సంబంధించినదైనా సరే పైవాడు 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 అని చెప్పేసి ప్రతి దానికి పైవాడిని ముడిపెడుతూ ఉంటారు. మన మనస్సు అదే అంగీకరిస్తుందన్నమాట. ఏదైనా ఒక నష్టం జరిగినా, ఒక లాభం జరిగినా, ఏం జరిగినా కూడా పైవాడు చేశాడు అన్నటువంటి ఆ మాట ఎక్కడి నుంచి వస్తుంది, మన హృదయాంతరాల్లో నుంచి వస్తుంది అన్నమాట. ఈ సాక్ష్యమే ఆ రోజు అక్కడ పలికి వచ్చాం మనము. దానితో ముడిపడి ఉన్నటువంటి ఈ అవినభావ సంబంధమే ప్రతి కార్యానికి పైవాడు 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 అని చెప్పేసి మనం ఈరోజు సాక్ష్యం పలుకుతున్నాం. కానీ ఏ నష్టం జరిగినా కానీ, ఎవరైనా చనిపోయినా కానీ, ఎవరైనా పుట్టినా కానీ, ఫలానా షావలి బాబా వల్ల పుట్టాడు, లేకపోతే ఫలానా మౌలాలి దర్గా వల్ల చనిపోయాడని ఎవరైనా అంటారా? ఎవరు అనరు. పైవాడు పెట్టాడు, పైవాడు తీసుకెళ్ళిపోయాడు, పైవాడు పుట్టించాడు, పైవాడు చేశాడు, ప్రతి దానికి పైవాడు 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 అని మన మనసు సాక్ష్యం ఇస్తుంది. చూశారు, అదే ఆలమే అరవాలో మనం పలికి వచ్చినటువంటి సాక్ష్యం యొక్క చిహ్నాలు. సోదరులారా, అందుకోసమే ఏ మతం వారిని అడిగినా, ఏ కులం వారిని అడిగినా, ఏ వర్గం వారిని అడిగినా కూడా
దేవుడు పైవాడు అంటారే తప్ప కిందున్నవాడు దేవుడు అని ఎవ్వరూ చెప్పరు సోదరులారా. కావున ఏ నష్టం జరిగినా, ఏ కీడు జరిగినా, ఏ మేలు జరిగినా ఫలానా దేవత చేసింది, ఫలానా దర్గాలో ఉన్నవాడు చేశాడు, ఫలానా పట్టంలో ఉన్నవాడు, ఫలానా విగ్రహంలో ఉన్నవాడు చేశాడని ఎవరు చెప్పరు సోదరులారా. పైవాడు చేశాడు అనే మాట చెబుతారు. ఆ పైవాడే. ఏ పైవాడు? మీరు ప్రతి కార్యానికి, ప్రతి మాటకు ముడిపెట్టి పైవాడు అంటున్నారే, ఆ పైవాడే అసలు సిసలైన సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో 32వ సూరే సజ్దాలో 4వ ఆయతలో అంటున్నాడు, అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్ సుమ్మా ఇస్తవా అలల్ అర్ష్ మా లకుం మిన్ దూనిహి మిన్ వలియ్యిన్ వలా షఫీయున్ ఫలా తతదక్కరూన్. ఆయనే అల్లాహ్ భూమిని, ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని 6 రోజులలో పుట్టించినవాడు. తర్వాత అలల్ అర్ష్, ఆ తర్వాత అర్షును అధిష్ఠించాడు. ఆ అర్షు ఎక్కడుంది? 7 ఆకాశాల పైన ఉంది. అర్ రహ్మాను అలల్ అర్షి ఇస్తవా, 7 ఆకాశాల పైన ఆ అరుసు సింహాసనం అనేది ఉంది. 7 ఆకాశాల పైన మహోన్నతమైనటువంటి అర్షును అధిష్ఠించిన వాడే ఆ పైవాడు. ఆ పైవాడే మనందరి ఆత్మలతో సాక్ష్యం తీసుకున్నాడు ఆ రోజున. అలస్తు బి రబ్బికుం, నేను మీ ప్రభువును కానా అనే సాక్ష్యం తీసుకున్నాడు. ఆ ప్రభువుకే మనం మాట ఇచ్చాం. ఖాలు బలా షహీదునా, నీవే మా ప్రభువు అని మేము ఒప్పుకుంటున్నాము, స్వీకరిస్తున్నాము, అంగీకరిస్తున్నాము, దీనికి మేమంతా సాక్షులుగా ఉన్నామని చెప్పి ఆ రోజున ఆ ప్రభువు ఎదుటే మనం సాక్ష్యం పలికి వచ్చాము. కాబట్టి ఏ ప్రభువుతో అయితే మనం వాగ్దానం చేశామో ఆత్మల లోకంలో, ఏ ప్రభువుతో అయితే ఆత్మల లోకంలో మనం సాక్ష్యం పలికి వచ్చామో ఆ ప్రభువునే ఈరోజు ఆరాధించాలి, ఆ ప్రభువు ముందే తల వంచాలి, ఆ ప్రభువుకే విధేయత చూపాలి, ఆయన ఎందే మనము రుకులు, సజ్దాలు, దువాలు చేయాలి. కానీ ఆత్మల లోకంలో సాక్ష్యం, ప్రమాణం ఒక దేవునితో పలికి భూలోకంలోకి వచ్చి మరొక దేవునితో మనం ఆరాధన చేస్తే ఇది అతి ఘోరమైనటువంటి పాపము, అతి ఘోరమైనటువంటి క్షమించరాని అపరాధము సోదరులారా.